రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. హైలైట్స్ విషయానికి వస్తే ఈ బండి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో వస్తుంది. ఇంకా డిజిటల్ స్పీడోమీటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం మైలేజ్, స్పీడోమీటర్, స్పీడ్ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడున్న సి కేబుల్ పోర్ట్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మొబైల్కి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ 350 హంటర్ ఎలా డిజైన్ చేయబడింది అంటే ఎలాంటి రోడ్లో అయినా వెళ్ళచ్చు. హంటర్ అంటే ఏంటి, అడవిలో వేటకెళ్ళే వాళ్ళే కదా. సో అడవి లాంటి రోడ్లే అయినా ఆరాంగా బండి తోలుకొని వెళ్ళిపోవచ్చు. ఇంజన్ విషయానికి వస్తే ఇది హంటర్ 350 కదా, ఇంజన్ కెపాసిటీ కూడా 350cc. నార్మల్గా చూస్తే 349గా ఉంది. సో ఈ బైక్ మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ కలర్లో వస్తుంది. లైక్ బ్లాక్, రెడ్, బ్లూ, బ్లాక్, వైట్. ఇది ఫ్యాక్టరీ బ్లాక్. ప్రైస్ రేంజ్ విషయానికి వస్తే ఆన్ రోడ్ ప్రైస్తో పోలిస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి 1,81,750 హైగా 1,49,500 రూపీస్, 1,49,900 రూపీస్ లోగా ఉంది. సో 1,59,50,000 వేరియంట్ వచ్చేసి మనకి ఫ్యాక్టరీ బ్లాక్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే రెడ్, లండన్ రెడ్, టోక్యో బ్లాక్, ఇవన్నీ 1,81,750గా ఉంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా 30,000-40,000 ఎక్కువగా అవుతుంది. దీన్ని 360 డిగ్రీస్ వ్యూలో ఇలా చూడొచ్చు. సో ఫ్రంట్ వ్యూ, హెడ్ ల్యాంప్, సైడ్ మిర్రర్స్, ఇండికేటర్స్. సైడ్కి వచ్చి చూస్తే పెట్రోల్ బంక్, ఇంజన్, టైర్స్, బ్రేక్స్, సీట్, రాయల్ ఎన్ఫీల్డ్ లోగో. ఈ వ్యూ ఏఆర్ ఫీచర్ని యూజ్ చేసుకొని మనం అప్పుడు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని స్కాన్ చేస్తే మొబైల్లో మీరు ఎక్కడైతే చూడాలనుకున్నారో ఈ బైక్ని అక్కడ చూడొచ్చు విజువల్గా. సో ఇక్కడ చూస్తే మనకి ఫ్రమ్ ద హుడ్ టు ఫర్ ద హుడ్ అనేసి ఉంది. సో హైలైట్స్ విషయానికి వస్తే ఎల్ఈడి లైట్ ఇలా కనిపిస్తుంది. ఓకేనా. సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి వెళ్దాం. ఇంజన్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 349cc డిస్ప్లేస్మెంట్గా ఉంది. ఈ ఇంజన్ టైప్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ ఆయిల్ కూల్డ్ మెకానిజంతో వస్తుంది. బోర్ అండ్ స్ట్రోక్ 72 mm ఇంటూ 85.8 mm. ఇది వచ్చే మనకి ఫ్యూయల్ పంపింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో బోర్ స్ట్రోక్ ఎంత బాగుంటే అంత ఆప్టిమైజ్డ్ ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేసుకొని బండి ఎఫిషియన్సీ అంత బాగుంటుంది. మ్యాక్సిమం పవర్ ఈ 20.2 bhp బ్రేక్ హార్స్ పవర్ అంటారు దీన్ని. 6,100 rpm రెవల్యూషన్స్ పర్ మినిట్. సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే బండి అంత బాగా స్పీడ్గా ఎఫిషియెంట్గా తోలచ్చు. ఇగ్నిషన్ టైప్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టైప్తో వస్తుంది. గేర్ బాక్స్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ గురించి మీరు ఇక్కడ చూడొచ్చు, SAE 15గా ఉంది. ఇంజిన్ స్టార్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టార్ట్. డిస్ప్లేస్మెంట్ 349cc, comprehension ratio 9.5:1, maximum torque is at 4,000 rpm. Clutch wet multi plates, lubrication wet some force lubrication, air cleaner, paper element. Dimensions చూసుకున్నట్లయితే మనం ఇది గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm, width 810 mm, seat height 790 mm, fuel capacity 13 లీటర్. సో దీంతో అరౌండ్ 3 లీటర్స్ వరకు రిజర్వ్ కెపాసిటీ ఉంది. ఎవ్రీ లీటర్కి అరౌండ్ 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ 41 mm ఫోక్స్, వీల్ బేస్ 1370 mm, లెంగ్త్ పొడవు వచ్చేసి మనకి 2 meters పొడవు ఉంది, కొంచెం ఎక్కువ. హైట్ 1 meter కంటే కొంచెం ఎక్కువ.
కార్బో వెయిట్ ఇంక్లూడింగ్ పెట్రోల్ అంతా 90%తో కలుపుకుంటే మనకి 181 కేజెస్ కార్బ్ వెయిట్ ఉంది. బ్రేక్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్లో వచ్చేసి 300 mm డిస్క్, బ్యాక్ వచ్చేసి 270 mm డిస్క్గా ఉంది. టైర్స్ 2 ట్యూబ్ లైన్స్ లెస్, టైర్స్ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫర్ బోత్ ద బ్రేక్ ఛానల్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. మనం బ్రేక్స్ వేసినప్పుడు టైర్లు స్ట్రక్ అయిపోవు, స్లోగా మూవ్ అయి నిలుస్తుంది. దీనివల్ల బండి స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. ఎలక్ట్రిక్స్ విషయానికి వస్తే ఈ బండిలో 12 volts DC ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంది. సో దట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్కి, ఇండికేటర్స్కి యూజ్ అవుతుంది. సి టైప్ ఛార్జింగ్తో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఈ బండి టెక్నికల్ డీటెయిల్స్, పెట్రోల్ మైలేజ్, కలర్స్ డీటెయిల్స్. మనకి వెబ్సైట్లోనే టెస్ట్ రైడ్ బుక్ చేసుకోవచ్చు. ఈఎంఐ క్యాల్కులేషన్ అవైలబుల్లో ఉంది. సో మీరు కొనాలి అనుకుంటే వెబ్సైట్లో కానీ లేదా నియరెస్ట్ డీలర్ని కానీ అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.